ఓహో, ఇదేందబ్బా! ఆ ఎర్ర చుక్కని తిన్న తర్వాత ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఆడు నాకు తెలిసి నాకు ఆహారాన్ని వెతికి పెట్టడానికే దొరికాడనుకుంటా. ఇదేదో ఆడిని ఫాలో చేసి ముందే వచ్చుంటే గనక ఎప్పుడో నేను ఇంకా బలవంతున్నయ్యేటోణ్ణి. ఆడి వెనకాలే వచ్చి మంచి పనే చేశాను. ఎందుకంటే నాకు ఇక్కడ ఆహారం చాలా దొరుకుతుందనుకుంటున్నా. అయ్యో బాబోయ్, ఏందిరా ఈ జనాలు ఎంత వెచ్చలవిడిగా తిరుగుతున్నారు. నేను వచ్చినా సరే ఎంత భయం లేకుండా పోతుందిరా వీళ్ళకి. వీళ్ళని చంపి ఈ రోజున ఆకలిని రెట్టింపు చేసుకుంటా. అలాగే వీళ్ళని తిని నా ఆకలిని కూడా చంపుకోకుండా ఉండను. ఏడిడు ఈడు వెనకాలే కదా వచ్చాను. ఆడించక్క అటువైపు నుంచి చెరువులోంచి వెళ్ళాడు. నాకు తెలుసు, నేను కొండ నుంచి చూశాను. ఇటువైపే కదా రావాలి. ఒరే, ఎట్టుపోయావురా బ్లూ కలర్ మ్యాన్, ఎట్టుపోయావు? ఎక్కడికెళ్ళి దాక్కుని ఉంటాడు వీడు? ఈ రోజు తినకపోతే నాకు మనశ్శాంతే ఉండదు. ఏట్రా, అబ్బా ఇక్కడ ఏదో వర్కర్స్ ఉన్నట్టున్నారు. మనమైతే వెళ్ళి తిందాం పద. ఒరే రాగరా, నేను వస్తున్నా, నేను తినాలిరా. ఎంత రుచిగా ఉంది. ఇదేంట్రా ఆయిల్ స్మెల్ వస్తుంది నీ దగ్గర? చా, తినే ఆకలి ఉద్దేశం మొత్తం అంతా పోయిందిరా. ఈ అమ్మ ఒళ్ళంతా ఆయిల్ పాముకొని ఎలా ఉంటారా అయ్యా. అయినా పర్లేదు, నిన్ను తినకపోయినా సరే నిన్ను ఈ రోజు చంపేస్తాను. నిన్ను చంపడంలో నాకు వచ్చే ఆనందం వేరే విధంగా వస్తుంది. అబ్బాబ్బా, ఎంత బాగుందబ్బా. ఈడు చర్మం తోలుస్తుంటే నాకు వచ్చే ఆనందం వేరుగా ఉంది. ఈ రోజు ఈ లాస్ సెంటర్స్ లో ఉన్న జనాలందరినీ నేనే పిక్కు తినేస్తా. ఇదేదో వాటర్ పైప్ లైన్ లా ఉంది. దీన్ని ఫాలో అవుతూ మనం సిటీకి అయితే వెళ్దాం. వెళ్ళి అక్కడ ఉన్న జనాలందరినీ పీకు తినేద్దాం. అబ్బా, ఈ రోజు నాకు ఆఫర్ ఇచ్చినట్లయితే ఉంది. అక్కడ జనాలందరూ ఎంత బాగుంటారో. అక్కడిని పీకు పీకు తింటే నాకు వచ్చే ఆనందమే వేరు. ఈ రోజు అంచక్క దీన్ని తినేస్తా. ఇదేదో పరిగెడుతుంది. ఆగు, నేను వస్తున్నా. నిన్ను తినడానికి వస్తున్నా. ఇటు పారిపోతావే, ఆగు. పాపా, ఎంత రుచిగా ఉందో ఈ ఆంటీ. అబ్బా, ఎంత బాగుందో. ఈవిడ రక్తం అయితే ఎంత చిక్కగా ఎంత రుచిగా ఉందో. ఈడెవడ పారిపోతుంది? ఆగండి, నేను మిమ్మల్ని తినాలరా, ఆగండి. అబ్బా, ఆ ఆరెంజ్ గన్ని రక్తం తాగడం తర్వాత ఈ బ్లూ గన్ని ఫాలో అవుతూ నాకు మంచి ఆహారం అయితే దొరికింది. నా లాస్ సెంటర్స్ లో మొత్తం ప్రళయమే సృష్టిస్తా. ఈ రోజున లాస్ సెంటర్స్ లో నన్ను చూసైతే గజగజ వనకాల్సిందే. అబ్బా, ఏందిరా ఇంత రుచిగా ఉంది. ఒక్కొక్కరిని తినే కొద్ది తినాలనిపిస్తుంది. ఈ రోజు లాస్ సెంటర్స్ అయితే ఖచ్చితంగా వదలను. అందరినీ తినేస్తాను నేను. అబ్బా, ఈ సింజనగాడి ఇంట్లో చాలా బాగా నిద్ర పట్టింది. అరే, నా మొక్క వెంట్ర ఎలా తయారయ్యింది? ఇల్లు కూడా లేరు. ఎక్కడికి వెళ్ళిపోయారు నన్ను వదిలేసి? నన్ను తెలిసి ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళ అమ్మని అడుగుతామా? బొద్దులే, వాళ్ళ అమ్మగారు అయితే ఎక్సర్సైజ్ చేస్తున్నారు. వాళ్ళని అయితే డిస్టర్బ్ చేయకూడదు. ఒకసారి సింజనగాడి రూమ్ కి వెళ్ళి ఎతుకుదాం మాడున్నాడో లేదని. అరే సించాన్, ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఈ మధ్య డోరేమాన్కి సించాన్కి బయట తిరుగుళ్ళు ఎక్కువైపోయినాయి. ఒకసారి మనం కిచెన్కి అయితే ఏమైనా తాగుదాం. దాకంగా ఉంది. ఇదేదో బాటిల్లో ఉంది, ఒకసారి ట్రై చేద్దాం. అబ్బా, ఏ ముందురా ఇది? ఏ డ్రింక్ రా ఇది? మళ్ళీ తాగాలనిపిస్తుంది. ఇంకోసారి వేసేద్దామా? పద వేసేద్దాం. ఏమవుదలే, ఆంటీ గారు ఎంచక ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు, ఏం చూడరు. అబ్బా, ఏ ముందరా డ్రింక్? ఒకసారి మన చించన్నగాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కొని కేసులు ఎత్తేయాలి. ఇంకా మామూలుగా ఉండకూడదు. అన్నట్టు మర్చిపోయా, ఒకసారి వాళ్ళ అమ్మగారిని కనుక్కొని మన చించన్న డోరేమాన్ ఎటువైపు వెళ్ళారో కనుక్కుందాం. ఆంటీ ఒకసారి సించన్న డోరేమాన్ ఎక్కడికి వెళ్ళారో చెప్తారా? నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళారు? ఒకసారి టీవీ ఆన్ చేసి న్యూస్ పెట్టి వెళ్ళిపోవాలి, చూడాలి. సరే ఆంటీ. బ్రేకింగ్ న్యూస్, మన లాస్ శాంటోస్ లో పెద్ద పూలు అయితే వచ్చింది. మన పోలీసుని కూడా పీక్కు తింటుంది. అందరూ అప్రమత్తంగా ఉండండి, బయటికి ఎవరు రాకండి. మన లాస్ శాంటోస్ లో అయితే చాలా ప్రళయం అంతే సృష్టిస్తుంది. ఎంత వీలైతే అంత దూరంగా పారిపోండి. మీరు దాని దగ్గరకు కూడా వెళ్ళకండి. వెళ్తే కనుక మీకు మాత్రం ఖచ్చితంగా ప్రమాదమే.
వామ్మో, లాస్ ఏంజల్స్ లో బ్లాక్ ప్యాంథరా, ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు? అసలే మన బ్లాక్ ప్యాంథర్ కి మన షించాన్ డోరేమాన్ దొరుకుతాయి, ఏం చేస్తుందో ఏంటో. అబ్బా నాకైతే చాలా చాలా భయంగా ఉంది. ముందైతే మనం షించాన్ కి అయితే ఫోన్ చేద్దాం. అబ్బా ఇదేట్రా నంబర్ దొరకట్లేదు రా, ఎక్కడ మన షించాన్ గారి నంబర్ దొరకట్లేదే. ఇదేంటి మన డోరేమాన్ ఫోన్ చేస్తున్నాడు? నేనే షించాన్ గారిని ఫోన్ చేసే లోపు మన డోరేమాన్ నాకు చేసాడు. అమ్మయ్యా, ఒకసారి లిఫ్ట్ చేసి ఏమైందో కనుక్కుందాం. హలో డోరేమాన్. బిఎస్సి మామ ఎక్కడ ఉన్నావు? తొందరగా రా. డోరేమాన్ ఏమైంది అసలు? ఎందుకు అలా అరుస్తున్నావు? బిఎస్సి మామ ఇక్కడ ఊరు చివరి ఫ్యాక్టరీలో అయితే దాక్కున్నాను. తొందరగా రా, నాకు చాలా భయం వేస్తుంది. డోరేమాన్ భయపడకు, ముందు నాకు లొకేషన్ షేర్ చేయి. సరే బిఎస్సి మామ, తొందరగా రా. వస్తున్నా డోరేమాన్. ఇదేంట్రా, ఇదేదో మళ్ళీ పెంట పెట్టినట్టున్నారు వీళ్ళిద్దరు కలిసి. ఈ డోరేమాన్ ఏంటి ఇంతలా భయపడుతున్నాడు? మనం ఒకసారి అర్జెంట్ గా మనం కార్ తీసుకుని వెళ్ళాలి. పదండి, మనం కార్ అయితే ఎక్కుదాం. అర్జెంట్ గా మనం డోరేమాన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. నాకు తెలిసి వీళ్ళు చాలా పెద్ద సమస్యలు ఇరుక్కున్నట్టున్నారు. ఈ డోరేమాన్ అని చించిన అసలు కుదురుండట్లేదు ఈ మధ్యన. లాస్ ఏంజల్స్ లో కూడా బ్లాక్ ప్యాంథర్ అయితే తిరుగుతుంది. అసలు మనం కూడా బయట రాకూడదు. కానీ సించన్ అండ్ డోరేమాన్ రోజు ఏదో ఒక సమస్యలు ఇరుక్కుంటారు. ఈ రోజు ఏ సమస్యలు ఇరుక్కుని ఉంటారో నాకైతే చాలా భయం వేస్తుంది. ఈ డోరేమాన్ వాయిస్ వింటుంటే నాకు చాలా చాలా భయం వేస్తుంది. ఆడు భయపడ్డం చూస్తుంటే ఏదో పెద్ద సమస్యలు ఇరుక్కున్నట్టు ఉన్నాడు. మనం తొందరగా కార్ వేసుకుని తొందరగా వెళ్దాం. డోరేమాన్ ఎక్కడ? అమ్మయ్య, మన బిఎస్సి మామ వచ్చేసినట్టున్నాడు. బిఎస్సి మామ ఇటువైపు ఉన్నాను, ఇటువైపు. డోరేమాన్ ఎక్కడున్నావు? డోరేమాన్ కనిపించావు, కిందకి రా. ఏం చేస్తున్నావు పైన? ఏమైంది, అక్కడ ఉన్నావేంటి? వస్తున్నా బిఎస్సి మామ, వస్తున్నా. బిఎస్సి మామ చాలా ప్రమాదం అయితే జరిగిపోయింది. ఏం జరిగింది డోరేమాన్? అసలు ఎందుకు అంతలా భయపడుతున్నావు? ప్రశాంతంగా చెప్పు ఒకసారి. బిఎస్సి మామ, నేను చించన బయటికి వెళ్ళాం కదా, అనుకోకుండా ఒక పెద్ద ప్యాంథర్ అయితే మమ్మల్ని అటాక్ చేసింది. కానీ అటాక్ చేసేటప్పుడు మన చించన గైన్ అయితే చంపేసింది. నాకైతే చాలా భయం వేసి నన్ను కూడా చంపేస్తుందని చెప్పేసి అక్కడి నుంచి పారిపోయి వచ్చేసా. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు డోరేమాన్? ముందు కార్ ఎక్కు. లాస్ ఏంజల్స్ లో కూడా బ్లాక్ ప్యాంథర్ తిరుగుతుంది. ముందైతే మనం ఇక్కడైతే అస్సలు ఉండకూడదు. ముందు కార్ ఎక్కి నాకు కార్ లో వివరంగా చెప్పు ఏం జరిగిందో. సరే బిఎస్సి మామ, పద. మన చించానికి ఏమైందిరా? అసలు నేను చించాన్ పొద్దున్నే లేచి బయటికి వెళ్ళాం. లాస్ ఏంజల్స్ అలా ఒక రౌండ్ వేసి సించాన్ గడ ఎంచక్క ఏదో ఒక ప్లేస్ తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్లాడు. సించాన్ నేను చాలా ఎంజాయ్ చేసాం ఆ ప్లేస్ లో. అవునా, ఏంటి ఆ ప్లేస్? సించాన్ ఒక వాటర్ ఫాల్ అని చెప్పేసి బెస్ట్ వ్యూ అని చెప్పేసి తీసుకెళ్లాడు. అక్కడ ఒక బ్లాక్ ప్యాంథర్ మమ్మల్ని అయితే చాలా అటాక్ చేసింది. అవునా, ఏ బ్లాక్ ప్యాంథర్? నల్లగా ఉండి ఎర్ర కళ్ళు ఉంది అదే కదా? బ్లాక్ ప్యాంథర్ అంటే అలాగే ఉంటది కదా మామ. అవును డోరేమాన్, కానీ లాస్ ఏంజల్స్ లో తిరుగుతున్న బ్లాక్ ప్యాంథర్ కి ఎర్రగా కళ్ళు ఉన్నాయంట. అది అందరినీ చంపుతుందంట. చాలా మందిని, చాలా పోలీసులని చంపేసింది. కొంపతీసి మన లాస్ ఏంజల్స్ లో తిరుగుతున్న బ్లాక్ ప్యాంథర్ మన సించాన్ గారిని చంపిన బ్లాక్ ప్యాంథర్ ఒకటే అనుకుంటా. డోరేమాన్, అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? మీకు అసలు తిరగడం తప్ప ఇంకేం తెలీదా ఏంటి? అయినా నన్ను లేపాలి కదా పొద్దున్నే. మీరు వెళ్తున్నప్పుడు పిలిచున్నా బాగుండు. అప్పుడు మన సించాన్ గారిని కాపాడడానికి ఏదో ఒకటి చేసేవాడిని. అనవసరంగా మన సించాన్ గారిని అక్కడ వదిలేసి వచ్చేసావు ఏంటి డోరేమాన్? బిఎస్సి మామ, ఇంకా నేను అక్కడ ఉండుంటే నన్ను కూడా తినేసేది ఆ బ్లాక్ ప్యాంథర్. అందుకే నాకు భయం వేసి తొందరగా ఇటువైపు వచ్చేసా. నాకు చాలా అనుమానంగా ఉందా దాని మీద. కొంపతీసి లాస్ ఏంజల్స్ లోకి నన్ను ఫాలో అయితే వచ్చేసినట్టుంది. నేను ఆ రివర్ లోంచి అలా వచ్చి నేను కొండపైకి ఎక్కేసా. బ్లాక్ ప్యాంథర్ అక్కడ దాకా నా వెంటే వచ్చింది. ఆ కొండ నుంచి కిందకి జారి అక్కడ డస్ట్ బిన్ లో దాక్కున్నాను. అది నన్నైతే కనిపెట్టలా పోయింది. కానీ అది చాలా ఆకలితో ఉంది. అవునా డోరేమాన్, అయినా సరే ఈ రోజు దాన్ని అక్కడ కనిపిస్తే గనక ఇప్పుడు నేను తీసుకున్న గన్నతో మొత్తం మ్యాగ్జిన్ అంతా దాని బాడీలో దింపేస్తా. దాన్ని మాత్రం మనం అస్సలు వదలను. అది మన సించాన్ని చంపడం ఏంటి డోరేమాన్? అస్సలు నేనైతే లాస్ ఏంజల్స్ లో వెతికి దాని బుర్రనైతే కాల్చి చంపేస్తా. అయినా మీరు అటువైపు వెళ్లకుండా ఉండాల్సింది. నాకు ఒక్క మాట అయినా చెప్పాలి కదా. బిఎస్సి మామ, నేను చెప్దామని అనుకున్నాను, కానీ మన సించన తొందరగా వెళ్ళి వచ్చేద్దామని చెప్పి తీసుకెళ్లాడు నన్ను కూడా. నేను అప్పటికి తొందరగా వచ్చేస్తావేమో అనుకున్నా, కానీ హఠాత్తుగా ప్యాంథర్ వచ్చి మన సించన గారిని చంపేసింది. మన సించన అంత నొప్పిని ఎలా భరించాడో ఏంటో. అదొక్క కరుగు కరవగానే మన సించన అయితే త్రోవ కోల్పోయాడు. మన సించన అక్కడ ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏంటో. నాకు చాలా భయంగా ఉంది బిఎస్సి మామ. నువ్వేం భయపడకు డోరేమాన్, అక్కడికి వెళ్ళాక చూద్దాం మన సించాన్ ఎలా ఉన్నాడో. అసలే ఆ సించాన్ చాలా బ్లడ్ లాస్ అయింది అంటున్నావు. ఏమైందో ఏంటో. మన సించాన్ చంపిన బ్లాక్ ప్యాంథర్ మన లాస్ ఏంజల్స్ లో తిరుగుతున్న బ్లాక్ ప్యాంథర్ ఒకటే అని తెలిసిన మరో క్షణం దాన్ని మాత్రం మామూలుగా చంపను. వెంట పడి చంపేస్తాదాన్ని. ఈ రోజు దాన్ని చంపేంత వరకు నాకు మనశ్శాంతే ఉండదు. బిఎస్సి మామ, నువ్వే కాదు, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నేను మాత్రం దాన్ని కనిపించగానే దాన్ని మాత్రం చంపేనంత కసిగా ఉంది. మన సించాన్ని అంతలా
అలా చంపుతుందా? ఎంత ధైర్యం దానికి? సరే డోరేమాన్, ఈ రోజు మాత్రం దాన్ని అస్సలు వదలకూడదు. నువ్వు నేను మనం ముందుగా మన సించాన్ దగ్గరికి వెళ్ళి మన సించాన్ పరిస్థితి ఎలా ఉందో హాస్పిటల్లో అయితే జాయిన్ చేద్దాం. డోరేమాన్, నీకు దారి అయితే బాగానే గుర్తుంది కదా, మనం ఇటువైపే కదా వెళ్ళాలి. అవును బిఎస్జీ మామ, ఇటువైపు వెళ్ళాలి. నాకు ఈ కొండ బాగా గుర్తుంది, ఎందుకంటే ఈ సించాన్ గడితో వచ్చాను కదా, మళ్ళీ ఇదే దారి పట్టుకొని నేను రివర్స్ లో వచ్చా, అందుకే నాకు బాగా గుర్తు. సరే సరే డోరేమాన్, మనం మంచి దారిలోనే వెళ్తున్నాం అనుకుంటున్నా. నాకు తెలిసి వెళ్లే దారిలో కొంతమంది మనుషులు కనబడితే బాగుండు, మనకు తోడుగా ఉంటారు. అవును బిఎస్జీ మామ, నేను అదే అనుకుంటున్నా. నీకు కూడా అలాగే అనిపిస్తుందా? అవును డోరేమాన్, దానికంటే ముందు మన సించాన్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. తొందరగా అయితే మనం హాస్పిటల్ అయితే జాయిన్ చేద్దాం. మన సించాన్ అయితే ఖచ్చితంగా బతుకుతాడేమో అనుకుంటున్నా. బిఎస్జీ మామ, నేనైతే చూసాను అక్కడ చాలా బ్లడ్ లాస్ అయితే అయ్యింది. నాకైతే ఆ రక్తం చూడగానే ఒళ్ళంతా జలధరించింది, చాలా భయం అయితే వేసింది నాకు. అవునా డోరేమాన్, నువ్వేం భయపడకు. ముందు అయితే మన సించాన్ గారిని హాస్పిటల్కి అయితే తీసుకెళ్దాం. మన డాక్టర్లు చూస్తారు కదా, అప్పుడు వాళ్ళు ఏమంటారో చూద్దాం. మాక్సిమం మన సించాన్ అయితే బతికేస్తాడు, ఎందుకంటే బ్లాక్ ప్యాంథర్ అయితే మన సించాన్ గారిని చంపలేదేమో అనుకుంటున్నా. నాకు తెలిసి తాడి రక్తం అయితే తాగిందేమో అనుకుంటున్నా. సరే బిఎస్జీ మామ, నువ్వు అలా అంటే అలాగా. ఇటువైపు బిఎస్ మామ, ఇటువైపు ఈ లోనికి అయితే వెళ్ళాలి మనం. సరే సరే వెళ్తున్నా. బిఎస్జీ మామ, అదిగో మన సించన్ అక్కడ పడిపోయి ఉన్నాడు, చూస్తున్నావా? కనిపిస్తున్నాడా సించన్ నీకు? కనిపించాడు కనిపించాడు. సించాన్ లేవరా, సించాన్ లేవరా, తొందరగా లేవరా. ఏమైందిరా? బానే ఉన్నావు కదా సించాన్? వామ్మో, అక్కడ నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. బిఎస్జీ మామ, ఇదేంటి హెలికాప్టర్లు వచ్చాయి? నువ్వు ఇందాక ఫోన్ చేయగానే అర్థమైంది ఏదో గందరగోళం అయి ఉంటుందని, అందుకే పోలీసులకు అయితే ఫోన్ చేశాను. తొందరగా అయితే మనం హాస్పిటల్ కి అయితే తీసుకెళ్దాం బిఎస్జీ మామ. బిఎస్జీ మామ, తొందరగా వెళ్ళి బిఎస్జీ మామ హాస్పిటల్ కి. డోరేమాన్ దగ్గరలోనే ఉన్నాం, ఇదిగో వచ్చేసాం మనం హాస్పిటల్ కి. సరే సరే పద బిఎస్జీ మామ. వచ్చేసాం. డాక్టర్ తొందరగా రండి డాక్టర్. 3 hours operation later. అమ్మయ్య, మన డాక్టర్ అయితే వచ్చేసారు. డాక్టర్ ఏమైంది? మన సించాన్ గాడు బాగానే ఉన్నాడు కదా? మీరేం భయపడకండి, షించాన్ అయితే బాగానే ఉన్నాడు. అదేంటంటే షించాన్ అయితే చాలా భయపడ్డాడు. ప్యాంథర్ ఆడి మీద అటాక్ చేసిందని చెప్పేసి భయంతో సృహ కోల్పోయాడు అంతే. దాంతో పాటు షించాన్ అయితే చాలా మాటకి బ్లడ్ లాస్ అయితే అయ్యింది. ఏం భయపడకండి, షించాన్ అయితే బాగానే ఉన్నాడు. చాలా ధన్యవాదాలు డాక్టర్, మీరు చేసిన ఈ సహాయానికి మేము ఎప్పటికీ మర్చిపోము. పర్వాలేదు. బిఎస్జీ మామ, నువ్వు చెప్పినట్టే జరిగింది. మన సించాన్ అయితే బాగానే ఉన్నాడు. అవును డోరేమాన్, ఒకసారి బయటికి రా, నీతో కాస్త మాట్లాడాలి. చాలా ధన్యవాదాలు డాక్టర్, మీరు చేసిన ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోము, ఎప్పటికీ మీకే రుణపడి ఉంటాము. డోరేమాన్, ఆ పులిని మాత్రం నేను ఖచ్చితంగా వదలను. దాన్ని ఖచ్చితంగా ఈ రోజు చంపే తీరుతా. అది ఎక్కడ ఉందో నీకేమైనా తెలుసా చెప్పు. బిఎస్జీ మామ, నాకెలా తెలుస్తుంది? అవునవును, నీకెలా తెలుస్తుంది? ఒకసారి మనం న్యూస్ లో అయితే చూద్దాం. న్యూస్ లో అప్డేట్ ఇస్తుంటారు కదా పులి గురించి. ఫ్యాక్టరీ పక్కన ఉన్న ప్లేస్ లో అటాక్ చేసింది పులి, జాగ్రత్త. డోరేమాన్, అది ఎక్కడ ఉందో నాకు తెలిసింది. ఇప్పుడైతే దాన్ని ఖచ్చితంగా చంపే తీరుతా, ఎందుకంటే మన సించాన్ని అంతలా గాయపరుస్తుందా. దాన్ని మాత్రం మామూలుగా వదలను, చంపి తగలట్టేస్తా దాన్ని. పద బిఎస్జీ మామ, ముందుగా మనం గన్ షాప్ కి వెళ్ళాలి. పద, ఒక స్నైపర్ తీసుకొని దాన్ని అయితే చంపేద్దాం. పద డోరేమాన్, ఇక్కడ లోనికి వెళ్ళి నేను స్నైపర్ తీసుకొస్తా. సరే బిఎస్జీ మామ, ఇక్కడే ఉంటా, తొందరగా వెళ్ళిరా. దిగ్గా తెచ్చేసానరా, దాన్ని చావు నా చేతిలోనే. ఈ రోజు దాన్ని మాత్రం మామూలుగా చంపను, దాని బుర్రలు మాత్రం పుచ్చకాయలే పేల్చేస్తా. చూస్తున్నావుగా ఈ స్నైపర్, ఈ రోజు దాన్ని మాత్రం మామూలుగా చంపని డోరేమాన్, మన సించాన్ని చంపుతుందా? ఎంత ధైర్యం దానికి. పద బిఎస్జీ మామ, దాన్ని అయితే అస్సలు వదలకూడదు. ఈ రోజు దాన్ని చంపే విధానం చూస్తే ఏ జంతువు సెంటర్స్ లో దిగడానికి చాలా భయపడాలి. చూస్తావుగా డోరేమాన్, ఎలా చంపుదానంటే దాన్ని కాల్చి పూడి తీయేస్తాను. ఒకసారి మన న్యూస్ లో అయితే చూద్దాం. చూడు మామ, ఎక్కడ ఉందో అది. బ్లాక్ ప్యాంథర్ అయితే ఇక్కడ ఫ్యాక్టరీలోకి అయితే దూరింది, జాగ్రత్తగా ఉండండి. అటువైపుకి అస్సలు వెళ్ళకండి, బయటికి ఎవరు రాకండి, అటువైపు అయితే అస్సలు వెళ్ళకండి. డోరేమాన్ పద, అక్కడ ఉందంట. అబ్బబ్బా, ఈ లాస్ శాంటస్ లో ఏంట్రా ఇంత రుచిగా ఉంది. వీళ్ళని తింటుంటే ఇప్పుడు వచ్చి లాస్ శాంటస్ లో తిన్నట్టు జనాల్ని ఎప్పుడు తినలేదు. ఈ పోలీసులు కూడా ఏట్రా, మీరు వాడే గన్లేవి నా దగ్గర పనిచేయవు. మీరు చిన్న గన్లు వాడుతున్నా నాకు రక్తం వస్తుంది కానీ నేనైతే చావను. నన్ను చంపే విధానం ఏరేలా ఉంటుందిలే. వామో, వీళ్ళందరూ ఏట్రా ఎంతమంది వస్తున్నారు పోలీసులు. నువ్వేట్రా నన్ను చంపుతున్నావు? నేను నిన్ను చంపేస్తా. ఇదేంట్రా ఎంతమంది వస్తున్నారు? మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి. తొందరగా పోలీసులు అయితే నా అంటే అయితే వచ్చేస్తారు. మళ్ళీ నన్ను పట్టేసుకొని జూలో పడేస్తారేమో.
మళ్ళీ వాళ్ళు జూలో వేసేస్తే నేను అక్కడే ఉండిపోవాలి, ఇంకా బయటికి కూడా రానివ్వరు. ముందు మనం ఇక్కడి నుంచి సేఫ్ ప్లేస్ కి అయితే వెళ్దాం, అప్పుడు వీళ్ళందరినీ కూడా చంపేద్దాం. మనం అయితే ఇక్కడైతే ఫ్యాక్టరీలోకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే కొంతమంది జనాలు అయితే ఉన్నట్టున్నారు. అదిగోండి మనకు జనాలు అయితే ఉన్నారు. వీళ్ళని తినైతే మన ఆకలిని అయితే ఇంకా తీర్చుకుందాం. ఏంట్రా ఏం చేస్తున్నారా మీరు? నించొని నేను వచ్చానని భయం కూడా లేకుండా పోయింది మీకు. నాతో ఫైటా? నన్ను కొడతారా? నీ మనందరినీ పీకు తినేస్తా. ఏట్రా మీరేంట్రా అలా నించొని ఉన్నారు బొమ్మల్లాగా? నువ్వేంట్రా నన్ను కొడుతున్నావు? మీరందరూ నన్ను కొట్టేస్తారేమో అనుకుంటున్నాను, కానీ నేనని మిమ్మల్ని తిరిగేసి చంపేస్తా. తిప్పి చంపేస్తా మిమ్మల్ని అందరినీ. చూస్తారుగా. ఏంట్రా తన్నుతున్నావు? జై నువ్వేంట్రా నన్ను కూడా తన్నుతున్నావు? నీకు ఎంత ధైర్యం? నిన్ను కూడా చంపేస్తా. నా సత్తా ఏంటో నీకైతే అస్సలు తెలీదు. నేను ఇప్పుడు దాకా లాస్ ఏంజల్స్ లో ఉన్న ప్రళయం అయితే సృష్టిస్తున్నా. మీరేంట్రా అంత ధైర్యంగా ఉన్నారు? బ్లాక్ పాంథర్ అంటే ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని అయితే చంపి తినేస్తాను ఈ రోజు. నన్నే కొడతారా? నువ్వేంట్రా నన్ను గుద్దుతున్నావు? నిన్ను కాదు, ముందు ఈయన్ని చంపాలి. ఏంటంటే ఈయన దగ్గర నుంచి నించునే ఉన్నాడు. నన్ను చూసి అసలు భయపడటమే లేదు. ఇప్పుడు నిన్ను చంపేస్తా. ఇదేంట్రా అస్సలు భయపడకుండా మీదకి వస్తున్నారు? ఈ రోజు మిమ్మల్ని చంపిన తర్వాత నాకైతే మనశ్శాంతి ఉంటుంది. ఈ జనాలు ఉన్నారే ఎలా ఉండరు? అందరూ వింతగా ఉంటారు. నిన్ను మాత్రం చంపేసి పీకు తింటా. నువ్వేంట్రా అని కొడుతున్నావు? జై చచ్చావా? ఎందుకురా నన్ను నాతో పెట్టుకుంటే? ఎవరైనా చావాల్సిందే. ఎవరా అమ్మా కాపదండి. ప్యాంకర్ బిఎస్సి మామ ఇక్కడ ఆపు ఒకసారి. ఇక్కడ ఏదో అరుపులు అనిపిస్తున్నాయి. కొంప తీసి ప్యాంతర్ కింద ఉన్నట్టుంది అనిపిస్తుంది. తొందరగా వెళ్ళి చూద్దాం పదా. డోరేమాన్ కిందే ఉంది. డోరేమాన్ ప్యాంతర్ ఇదిగోని స్కోప్ ఆన్ చేసి చూస్తున్నా కనిపిస్తుంది నాకు. ఇదేంట్రా అసలు పారిపోవట్లేదు? బుల్లెట్లు పడదనా లేకపోతే బుల్లెట్లు కొట్టినా చావదనా? మనం అయితే కిందకైతే దూకుతాం ఒకసారి. బిఎస్సి మామ జాగ్రత్త, మళ్ళీ నీకేమైనా దెబ్బ తగులుతాయేమో. నాకేం తగలావు. ముందు తినేస్తే పడిందిరా, కింద పడింది. ఇదేంట్రా పరిగెట్టట్లేదు? నన్ను చూసేసినట్టుంది అనిపిస్తుంది. వామ్మో ఇది ఎంత కొట్టినా చావట్లేదు. ఇదేదో స్క్రో కోల్పినట్టుంది. కొంప తీసి ఎక్కువ తినేసి కింద పడిపోయినట్టుంది. నేనేమో కట్టగా కొట్ల కొట్టినాడని అనిపిస్తుంది. పద దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఎంత ధైర్యం ఉంటే మాసించిన కానీ చంపుతావా? ఇప్పుడు లేకవే, నా చేతిలో స్నైపర్ ఉంది. నీ బుర్రనైతే పుచ్చకాయలా పేల్చేస్తా. లెగు రా, నాతో యుద్ధం చెయ్యి. ఏంటే అలా పడిపోయావు? రక్తం కూడా వస్తుంది. నీకు రక్తం రావడం ఏంటి? నువ్వు చావో కదా. ఇప్పుడు లేకు నా కొడక. బుర్ర పుచ్చకాయలా పేల్చేస్తున్నా. చూస్తున్నావు కదా డోరేమాన్ ఎక్కడున్నావు? దీన్ని చంపే విధానం చూడు. ఎంత కసిగా చంపుతున్నాను. నా చించన్ జోలికి వస్తావా? ఇప్పుడు నిన్నైతే తగల పెట్టేస్తా. చూస్తావుగా. ఇదే మన లాస్ ఏంజల్స్ లో దొరికే అరుదైన పెట్రోల్. అది కూడా నీ మీద వాడుతున్నా. ఎందుకంటే నువ్వు ఎలా చావాలి? కాలి నరకం అనుభవిస్తూ చావాలి. అందుకని నీ వైపు ఎక్కువ పోస్తున్నా. నేనైతే డబ్బులు కూడా ఆశించకుండా నేనైతే ఎక్కువ రేటుకే కొన్నాను ఈ పెట్రోల్ ని. ఇదంతా నీ వంకతో వచ్చేసి ఇప్పుడైతే నేను తగలెట్టేస్తా. చావు. డోరేమాన్ ఎక్కడున్నావు? చూడు దీన్ని. బిఎస్సి మామ చంపు. బిఎస్సి మామ అదైతే మన చించాను కన్నా అంతలా కరుస్తుంది. దాన్ని అయితే అస్సలు వదలకూడదు. మీరు నన్ను అయితే చంపగలిగారు గాని మీ లాస్ అంటికి వచ్చే ఒక పెద్ద ప్రమాదం గురించి అయితే మీకు తెలీదు. నా వెనక ఇంకో పెద్ద మనిషి అయితే ఉన్నాడు. వాడు రాబోయే రోజుల్లో లాస్ ఏంజల్స్ ని మొత్తం తగలపెట్టేస్తాడు. రే బ్లాక్ ప్యాంథర్, నువ్వు ఇంకా కాలుస్తున్నా కూడా మాట్లాడుతున్నావా? నిన్నైతే అస్సలు వదలను. రాబోయే రోజుల్లో కూడా నేనే ఉంటా. బిఎస్జీ అంటే ఏంటో చూపిస్తా. నీ వెనకల ఉన్న వాడికి రమ్మని చూసుకుందాం.